హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. అందరికీ యూజ్ అయ్యే మంచి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందు వచ్చే మాసాలన్నీ కూడా మనం శ్రావణ మాసం, భాద్రపదం, కార్తీక మాసం ఇంట్లన్నిటిలో కూడా ఒత్తులు బాగా యూజ్ అవుతాయి. ఒత్తులు చేసుకోవడం చాలా మందికి రాదు, అంతెందుకు నాకు కూడా రాదు. అన్ని రకాల ఒత్తులు తయారు చేయడం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చేయకుండా మొత్తం చూసేయండి. మీరు చూస్తున్నారు మా అమ్మ నాకు ఎప్పుడు వచ్చినా సరే ఇలా ఒత్తులు చేసి ఇస్తారన్నమాట. తను వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తారు, లేదా ఇలా చేసిస్తారు. ఇంత సన్నగా ఒత్తు వేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు కూడా దీపం వెలుగుతుంది. మళ్ళీ ఫస్ట్ దారులా తీసుకుంటాం. మధ్యలో ఏమైనా నలకల్లా ఉంటే ఒత్తిలో నలక వజ్రం, దూతిలో నలక బంగారం అనుకుంటూ చేస్తే అందులో ఏమైనా నలకలు ఉన్నా దోషం ఉండదు, ఒత్తిలో దోషం ఉండదు. బంగారం అయిపోతుంది, తగ్గించుకుంటే పవిత్రంగా ఉంటది. మనం ఆ మాట అనుకుంటే ఇలా తీసుకున్నాక ఇప్పుడు అమ్మ చెప్పేది ఏంటంటే, డైలీ దీపారాధన చేసుకునేటప్పుడు డైలీ ఒత్తుల కోసం చెప్తున్నారు ఎలా చేసుకోవాలనేది. అప్పుడే ఈ మంత్రం చదవాలంట. డైలీ దీపారాధన చేసుకునే ఒత్తులు ఒత్తులు 5 వేసి ఇలా రౌండ్ 5 రౌండ్లు వేసి 5 ఉండాలన్నమాట. 5 రౌండ్లు ఒక ఒత్తి వేసుకుంటే సరిపోతుంది. 5 వస్తాయి. పంచవత్తి అంటే ఇది పంచవత్తి. ఇలా తీసుకున్న దాన్ని ఇలా చేసుకొని అలా మనం రౌండ్లు చుట్టాం కదా, వాటిని 5 రౌండ్లు చుట్టుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి. చేత్తోనే ఇలా చేసుకోవాలంట. అదే ఒత్తులు. ఇలా తెంపుకున్న ఒత్తుల్ని మళ్ళీ చేతిలో పెట్టుకొని ఇలా ఒకసారి రౌండ్ చుట్టాలన్నమాట. ఇదిగో ఇలా. అలా చేతిలో పెట్టుకుని అలా ఒకసారి ఇలా ఉంటే సరిపోతుంది, నలిపినట్టుగా. అంటే మళ్ళీ ఒకసారి మంత్రం అది చదువుకుంటూ చేస్తే దోషం ఉన్నట్లయితే అది పోతుందని చెప్తున్నారు. ఇదిగో ఈ ఒత్తు, ఒక ఒత్తు మనం ఒకటి వేసుకోవచ్చు, లేదా 2 ఒత్తులు వేసుకోవచ్చు, 3 కూడా వేసుకోవచ్చు. విడిగా ఈ 2 ఒత్తులు వేసుకుంటాం. ఇలా 2 ఒత్తులు వేసుకుంటాం. మనం 2 ఒత్తులు వేసుకుంటాం దీపారాధనకి. అలా డైలీ ఒత్తులు 10 ఒత్తులు వేసుకొని అలా అన్ని చేసుకుని అవన్నీ ఇలా చేసుకుంటాం. మధ్యలో నలకలు లేకుండా అంతా శుభ్రం చేసుకుని దారంలా తీసుకొని దాన్ని 5 రౌండ్లు చుట్టుకొని దాన్ని ఒత్తులా చేసుకుంటాం. ఒత్తులు ఇలా చేసుకుంటే చూపిస్తాను చూడండి. ఎంత సన్నగా ఉందో. ఇదిగో ఇంత సన్నగా గనక ఒత్తు చేసుకుంటే, ఇలా చేసుకున్నట్లయితే 5 ఒత్తులు వేసినట్టు. ఈ 5 ఒత్తులు ఇంకొక ఒత్తు వేసుకుంటే 10 ఒత్తులు వేసుకున్నట్టు. అప్పుడు మనం ఇలా వెలిగించుకున్నట్లయితే ఈవినింగ్ వరకు కూడా దీపం వెలుగుతుంది, ఇలా సన్నగా ఉన్నట్లయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా 365 ఒత్తులు అయితే ఇదిగో. ఇది ఎంత సన్నగా ఉందో చూడండి. మామూలుగా అయితే ఇంతలా ఉంటాయి కదా, ఇది చాలా సన్నగా ఉంది. మనం ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ముంచేటప్పటికి ఇంకా సన్నగా అయిపోతుంది. చాలా బాగా వస్తుంది, బాగా వెలుగుద్ది అనమాట. ఇది సన్నగా బాగా వచ్చింది. ఇలా ఈ బాక్స్ నిండా నింపేస్తుంది అనమాట అమ్మ. ఇదొకటి ఒత్తులు చేసేస్తే ఇలా ఇయర్ అంతటికి వచ్చేస్తాయి. ఇప్పుడు కార్తీక మాసంలో నేను అసలు చూసుకోక్కర్లేదు, కొనుక్కోవస్తుంది. ఈ ఒత్తులతోనే మొత్తం కూడా చేసుకోవచ్చు అనమాట. 365 ఒత్తులు, నార్మల్ ఒత్తులు అన్నీ కూడా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందని మీకు కూడా ఈ వీడియో చూపిస్తున్నాను. నాకైతే నేను చాలాసార్లు ట్రై చేసి రాక ఇంక వదిలేసాను కూడా. అసలు చాలా కష్టం అవి కొలవడం కానీ అదంతా. నాకు అసలు ఫస్ట్ అసలు అర్థమయ్యే కాలేదు. చాలాసార్లు ట్రై చేశాను. ఇప్పుడు నాకు అన్నీ సెట్ అయిపోయినాయి.
మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. డైలీ ఒత్తులు ఇంకా 365 ఒత్తులు ఎలా చేసుకోవాలంటే, మీకు ఒత్తులు ఎలా చేయాలో చూపించాలా. 365 ఒత్తులు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందైతే దూదిని ఇలా తీసుకోవాలి, చూపిస్తాను దగ్గరికి. సేమ్ ప్రాసెస్, సింగిల్ ఒత్తులు ఎలాగో దీనికి అలాగే దారం లాగా తీసుకోవాలి. పత్తిని శుభ్రం చేసుకొని, వత్తి కోసం పత్తిలోంచి దారాన్ని ఇలా తీస్తున్నప్పుడు అక్కడక్కడ నలకలు కనిపిస్తాయి కదా, అలా నలకల్లా కనిపించినప్పుడు వాటిని తీసేస్తూ వత్తిలో నలక వజ్రం, దూదిలో నలక బంగారం అలా అనుకుంటూ దారం తీసినట్లయితే నలకలున్నా గానీ ఒత్తిలో దోషం ఉండదన్నమాట, పవిత్రంగా ఉంటుంది. మనం ఆ మాట అనుకుంటూ చేస్తే ఇలా ఏదైనా ఒక అట్ట గానీ లేకపోతే ఇలా ఒక బుక్ గానీ మనం ఇలా రౌండ్ చుట్టుకోవాలన్నమాట. ఇలా బుక్ చుట్టూ ఒక రౌండ్ వేసినట్లయితే ఒక ఫుల్ కౌంట్ అన్నమాట, అది ఒకటి లెక్క. అలా 50 వేసుకోవాలి. గట్టిగా చెప్పు. 50 లైన్లు వేయాలంటే ఇలా వచ్చేసరికి 5. మళ్ళీ చెప్పు. ఇలా వచ్చి ఒక రౌండ్ వేస్తే ఒకటి. ఇప్పుడు 6 లైన్లు అయింది. 6 లైన్లు, 7, అలా 50 లైన్లు వేస్తుంది. 8, ఓకే 9. 50 వేసిన తర్వాత అలా 50 వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఓకే, చూసారుగా అలా రౌండ్లు 50 రౌండ్లు వేసుకోవాలి. ఈ వీడియోలోనైతే మనం డైలీ దీపారాధనకి యూజ్ చేసే ఒత్తులు ఇంకా 365 ఒత్తులు ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే చూపించాం. నెక్స్ట్ ఇంకొకసారి వీడియో పెడతాను, అన్ని ఒత్తులు, అన్ని రకాల ఒత్తులు, కమలం ఒత్తు ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపిస్తాం. 47, 48, 49, 50. ఒకటి ఎక్స్ట్రా. 50 వేసిన తర్వాత ఒకటి ఎక్స్ట్రా రౌండ్ తిప్పేసుకోవాలి. అలా తీసుకుని జాగ్రత్తగా ఇలా అలా చేయాలి. అంతా కూడా లూజ్ అవుతుంది అనమాట. కొంచెం మనం ఒత్తిని ఇలా తీయడానికి వీలవుతుంది, చేత్తోనే అలా తీసేయచ్చు అనమాట. మొత్తం అంతటిని కూడా ఇలా ఇలా అనుకుంటూ ఎక్కడెక్కడ కట్ చేస్తాం అనుకుంటామో అక్కడక్కడ ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకో. లాగితే ఉంటే కావాలి. అలా చేశాక గ్యాప్ చూసుకొని ఎంత ఒత్తి కావాలో అంతవరకు అనుకుని ఇట్లా చేసుకోవాలి. కొలుచుకోవాలి 2 లేదా 3 అంగుళాలు అని. 2 అంగుళాలు తీస్తే 3 అంగుళాలు 4 అంగుళాలు వచ్చేస్తుంది. ఇంకా 200, 300, 300. ఇలా 7 చేసుకున్నట్లయితే 7 5లు. ఇప్పుడు మనం మిగతా 15 ఒత్తులు చేసుకున్నట్లయితే 365 ఒత్తులు అవుతాయి. కాబట్టి ఆ మిగతా 15 ఒత్తుల కోసం మళ్ళీ రౌండ్ చుట్టాలి. ఇలా ఇలా 15 వేసుకోవాలి. అలా 15 రౌండ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని సేమ్ ఒత్తుల్లాగా కట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, అంటే కొంచెం ఇలా ఒత్తుకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా లూజ్ చేసుకుంటూ తీసి 150, 7 ఒత్తులు, 350, 15, 365, 365 కట్ట 5. 365 కట్ట అయిపోయింది. ఇప్పుడు ఈ లాంగ్ 15ది ఉంది కదా, అది మళ్ళీ 350 అయిన తర్వాత మళ్ళీ 15లోంచి ఒకటి అందులోంచి తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటాం అన్నమాట. చూసారుగా, అటు చివరన ఇటు చివరన కూడా ఒత్తిని ఇలా షార్ప్గా చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా అనుకుని మనం ఒకటి దారాన్ని
ఇలా చుట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల విడిపోకుండా అది కూడా ఉంటుందన్నమాట. వచ్చేసింది. అంతే ఇలా కట్టేస్తే విడిపోకుండా ఉంది. ఓ, దీనితో ఒక 365 ఒత్తి అయ్యింది. చూసారుగా 365 ఒత్తిని మనం ఇలా చేసుకోవాలి. ఎంత చిన్నగా ఉంది చూసారు కదా. అలా అమ్మ 9 చేశారు ఇప్పటికిప్పుడే. ఇలా ఆ బాక్స్ నిండా చేసేసి 50 అయినా ఉంటాయేమో, 50 పైనే ఉంటాయి. నాకు కార్తీక మాసం అంతా కూడా వచ్చేసింది. ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. చూసారుగా వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.